యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్చయముగా దానిని దానిలో ఉన్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతట యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలో ఉన్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును లాకీషు నుండి ఎగ్లోనునకునూ వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్యదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటినీ యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి.